తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో బీజేపీ ఎంపీలంతా ఒక్కటయ్యారా? ప్రధాని మోదీ క్లాస్తో నేతలంతా దిగివచ్చారా? తాజాగా ఓ కేంద్ర మంత్రి ఇంట్లో ఎంపీలంతా సీక్రెట్ మీటింగ్ నిర్వహించారా? ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారా? ఇక మీదట రాష్ట్రంలో ప్రజా పోరాటాలపై నేతలంతా ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నారా? ప్రధాని మోదీ గట్టిగా క్లాస్ తీసుకుంటే కానీ నేతలంతా దారికి రాలేదని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ అంటేనే క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ ఇందుకు రివర్స్గా టీబీజేపీ నేతలు తయారయ్యారు. కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో వర్గపోరు సద్దుమనడం లేదు. పార్టీలో నేతలంతా ఎవరి దారి వారిది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అటు పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలను ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఇటీవలే రాష్ట్ర చీఫ్ గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రామచంద్రరావు పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరుగుతున్నారు. పార్టీ క్యాడర్ను పరుగులు పెట్టిస్తున్నారు. కానీ పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు మాత్రం ఆయనకు అస్సలు సహకరించడం లేదు. అయితే ప్రధాని మోదీ క్లాస్తో నేతలంతా అలర్ట్ అయి పార్టీకి డ్యామేజ్ కంట్రోల్కు దిగినట్టు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీలు కీలక సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో 2 కేంద్ర మంత్రులతో పాటు మిగతా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం. ఈ భేటీకి ఎంపీ లక్ష్మణ్ హాజరు కాలేదని తెలిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్లాస్ తీసుకున్న వ్యవహారంపై నేతలు చర్చించినట్టు టాక్. అయితే రాష్ట్రంలో నేతల మధ్య వర్గపోరు ఢిల్లీ వరకు చేరిన నేపథ్యంలో నేతలంతా కలిసి పనిచేయకపోతే కష్టమేనన్న ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. ఇక మీదట నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారట. అలాగే త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కలిసి సమన్వయం చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్న తెలంగాణ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిందట. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తో సమానంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి హైదరాబాద్ మేయర్ పీఠాన్ని చేపట్టాలని కసితో ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తోందట. ఇందుకోసం తెలంగాణలో బీజేపీ ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే త్వరలో జరిగే ఎన్నికల కోసం ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని ముందు నుంచి అమలు చేయాలని నిర్ణయించారట. స్థానికంగా బలమైన అభ్యర్థులను గుర్తించడం, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. నేతల మధ్య ఐక్యత లేకపోవడమే కారణమని నేతలు గుర్తించారట. ఇక మీదట ఇలాంటి పొరపాట్లు లేకుండా తెలంగాణలో పార్టీ బలాన్ని పెంచేందుకు కలిసి పనిచేయాలని ఎంపీలంతా నిర్ణయించారట. ఇందుకోసం ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని తీర్మానించారట. అభ్యర్థుల ఎంపిక కీలకం కావడంతో ఆయా నియోజకవర్గాల బాధ్యుల అభిప్రాయాలతో పాటు క్యాడర్ బలపరిచిన వారికి పెద్దపీట వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు ఎంపీల సమావేశంలో హాట్ చర్చ జరిగినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో లీకులపై సీనియర్ నేతలు గుస్సా అయినట్టు టాక్. అసలు ప్రధాని మోదీతో సమావేశం సమాచారాన్ని ఎందుకు లీక్ చేశారని నేతలు ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారట. అంతేకాకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కోల్డ్ వార్ పై చర్చ జరిగినట్టు తెలిసింది. కొద్ది రోజులుగా 2 నేతల మధ్య పచ్చగడ్డి వెయ్యకుండా భగ్గుమనే పరిస్థితి ఉంది. ముఖ్యంగా హుజరాబాద్ లో ఈటెల రాజేందర్ మళ్లీ దూకుడు పెంచారు. సర్పంచ్ ఎన్నికల్లో తన అనుచరులకు తిరిగి టికెట్లు ఇప్పించుకోగలిగారు. అటు బండి సంజయ్ కూడా తన వర్గానికి టికెట్లు ఇచ్చుకున్నారు. దాంతో నువ్వా నేనా అన్నట్టుగా సీన్ మారిపోయింది. ఈ వరుస పరిణామాలన్నీ పార్టీకి ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలోనే నేతలు ఇలా ఎవరికి వారు అన్నట్టుగా వ్యవహరిస్తే పార్టీ ఎలా ముందుకు వెళ్తుందని నేతలు ప్రశ్నించుకున్నారట. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది, కానీ ఇక మీదట నేతలంతా కలిసి పనిచేయాలని కొందరు సూచించారని తెలిసింది. మొత్తం మీద ప్రధాని మోదీతో మీటింగ్ వేడి చల్లారక ముందే మరోసారి తెలంగాణ ఎంపీలంతా సమావేశం కావడం మాత్రం బీజేపీ వర్గాలను షాక్ గురిచేస్తుందని ప్రచారం సాగుతుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.